యోగ లక్ష్మీ నరసింహస్వామి, భోగలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, దేవరాయనదుర్గ, తుమ్మకూరు. ఇక్కడ కొండపైన యోగలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. 2000 సంవత్సరం పాత దేవాలయం. ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేయగా నరసింహస్వామి వెలిశారు. యోగ నరసింహస్వామి దేవాలయం 3900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ 2 దేవస్థానాలు అడవి మధ్యలో ఉన్నాయి. ఒకటేమో కొండ పైన ఉంది, ఇంకొకటి కొండ కింద ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నడుచుకుంటూ వెళ్ళాలంటే ఆ దారిన వెళ్ళాలి. కొండ పైన ఉన్నది యోగ నరసింహస్వామి, కొండ దిగు ఉన్నది భోగ నరసింహస్వామి దేవాలయం. కారులో వెళ్తే ఇలా ఘాట్ సెక్షన్స్లో వెళ్ళాలి. ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఇలా వెళ్ళాలి. తర్వాత మనకి దేవస్థానం వస్తుంది. ఇది పార్కింగ్ అన్నమాట. వెహికల్స్ ఇక్కడే పార్క్ చేయాలి. వెహికల్ పార్క్ చేసి ఇక్కడి నుంచి ఒక 200 స్టెప్స్ ఎక్కాలి మనం. ఫస్ట్ మనకి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. తర్వాత అలాగే స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి 4-5 చోట్ల వ్యూ పాయింట్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది చూడండి. సెకండ్ మనకి ఆంజనేయ స్వామి, కరకమంతుడు మరియు శ్రీరామస్వామి దేవాలయం ఇక్కడ వస్తుంది. అక్కడ కూడా మనకి వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడికి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకునే ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ లాక్ చేస్తారనమాట. 5 గంటల తర్వాత అక్కడ లాక్ చేస్తారు. దేవాలయంలోకి ఎంట్రీ ఉండదు. ఇక్కడి నుంచి అయితే వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తూ వెళ్ళొచ్చు మనం చూడొచ్చు. చాలామంది ఇక్కడ నిల్చుకొని ఫోటోలు తీస్తున్నారు. వ్యూస్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే వెళ్తే ఇది మెయిన్ టెంపుల్. ఇప్పుడు కొండపైకి వచ్చాము. ఇక్కడ మనకి కోనేరు ఉంది. కోనేరు పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా వెళ్ళాలి టెంపుల్కి. నరసింహస్వామి టెంపుల్లోకి ఎంట్రీ ఇది. టెంపుల్ లోపల సెల్ ఫోన్స్, వీడియోస్ అలో ఉండదు. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. మనకి ఇక్కడ రైట్ సైడ్లో అమ్మవారి దేవస్థానం. స్ట్రైట్గా వెళ్తే యోగ నరసింహస్వామి దేవాలయం ఉంది. యోగ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది ధ్వజస్తంభం అన్నమాట. ఇక్కడి నుంచి సెల్ ఫోన్స్ ఉండవు. ఇక్కడ కొండపైన యోగలక్ష్మీ నరసింహస్వామి వారు బ్రహ్మదేవుడు తపస్సు చేయగా వెలిశారు. కింద కొండ కింద ఇంకొక లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. అక్కడ దుర్వాసో మహర్షి తపస్సు చేయగా ఆయన వెలిశారన్నమాట. 2 ప్రాంతాలు స్వయంభూనే. 2 దేవాలయాలు, 2 విగ్రహాలు స్వయంగా వెలిసినవే. నెక్స్ట్ మనం కొండ కిందకి వెళ్తాం. ఇది పైనుంచి యోగ నరసింహస్వామి వారి ఆలయం వ్యూ. ఇప్పుడు మనం కిందకు వచ్చాం. ఇక్కడ మనం ఇప్పుడు భోగలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ దుర్వాసో మహర్షి తపస్సు చేయగా నరసింహస్వామి ఆవిర్భావమయ్యారని తల పురాణం చెబుతుంది. ఇక్కడ కూడా కెమెరాసు, సెల్ ఫోన్స్ అలో లేదు. ఇక్కడ మనం చూస్తున్నది అమ్మవారి దేవాలయం. ఇక్కడ తులాభారం కూడా ఉంది. ఇది అమ్మవారి దేవాలయం అన్నమాట.